ఓమరావు కమ్ టు మై రూమ్. ఇది గదరా టీజర్ అంటే, ఇది గదరా విజువల్స్ అంటే, ఇలా గద తీయాల్సింది, ఇలా గద రాముని చూపించాల్సింది. ఏం తీశారు మీరు మాకు ప్రభాస్ గారితో అని ఇప్పుడు నాకైతే నిన్న మన జర్నలిస్టులు అందరూ ముంబై వెళ్ళి అక్కడ ప్రివ్యూ టీజర్ చూసేసి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో పోస్టులు వేశారు. ప్రభాస్ కి అన్యాయం జరిగింది, అసలు ఇది కదా రామాయణ విజువల్స్, ఇలా కదా చూపించాలి అని చెప్పి చాలా మంది పోస్టులు ఇవన్నీ వేయడం జరిగింది. వాళ్ళందరూ ఎందుకంత ఓవర్ అయిపిస్తున్నారు, ఎందుకు మన ఈరోజు తక్కువ చేసుకొని మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకున్నా. ఇప్పుడే టీజర్ చూసారు, దాని రివ్యూ కూడా ఇచ్చాం, మీరు చూస్తుంటే ఒకసారి వెళ్ళి చూడండి. అది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది అసలు ఏంటి ఆ విజువల్స్, ఏంటి ఆ గ్రాండ్ ఇయర్, ఆ రాముడిని ఎలా చూపించాలో అంత పద్ధతిగా అంత నీట్ గా చూపించారు. మన రాముడిని ఎలా చూపించారు ఆ ఓమరావు అనే పర్సన్. బట్ ఇప్పుడున్న జనరేషన్ కానీ ఎప్పుడున్న జనరేషన్ కానీ చూపించాల్సింది రాముడిని రాముడి లాగానే కదా. ఆ విజువల్ చూడండి, రాముడుగా ఎంత పర్ఫెక్ట్ గా రణబీర్ కపూర్ సెట్ అయ్యాడో. అండ్ ప్రభాస్ గారికి ఇదే మూవీ కానీ విజువల్స్ తో పడితే ఏ విధంగా ఉండేది. బట్ అయినా కూడా ఈ బాలీవుడ్ డైరెక్టర్ ని నమ్మడానికి అవసరమే లేదు. ఈ టీజర్ లో కూడా కొన్ని చోట్ల మనం చూసుకుంటే గ్రాండ్ గా విజువల్స్ గా కలర్ఫుల్ గా చూపిస్తున్నాయి. మరి కొన్ని చోట్ల వచ్చేసి అయితే మళ్ళీ సేమ్ ఆదిపురుష్ లాగే డార్క్ థీమ్ లో చూపిస్తున్నారు. అంటే విజువల్ గా అవుట్పుట్ ని తీసి ఇట్లా చూపిస్తున్నారా అని చెప్పి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. మీరేమంటారు, మీకెలా అనిపించింది? మరి ఓం రావుత్ గారిని తిట్టాలంటారా? ఆ వరకు ఓం రావుత్ అనేది ప్రజెంట్ జనరేషన్ కోసం అయితే తను తీశాడు. అంటే ఒక కార్టూన్ రూపం లాగా విజువల్ గా చూపిద్దాం జనాలకి మోషన్ క్యాప్చర్ తో అని చెప్పి తను ట్రై చేశాడు, అదో విధంగా ట్రై చేస్తాడు. బట్ ఇది రామాయణం అనేది లైవ్ లొకేషన్స్ తో లైవ్ యాక్షన్ గా తీస్తున్నారు. సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఆ విజువల్స్ ఇవన్నీ కూడా. సో మన ఆది పురుష్ కి ఈ రామాయణానికి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. రెండు పోల్చకండి, అది మోషన్ క్యాప్చర్ ఫిలిం, ఇది రామాయణం. సో జర్నలిస్టులు కూడా నేను వీడియో ఇచ్చేటోళ్ళు మనం ఏ విధంగా తీస్తున్నాం మూవీ, ఏ కాన్సెప్ట్ లో తీస్తున్నాం అనేది కూడా తెలుసుకుంటే బెటర్. ఎందుకంటే రామాయణం అనేది లైవ్ యాక్షన్ మీద తీస్తున్నారు, అందుకు అన్ని ఒరిజినల్ లొకేషన్స్ ఇవన్నీ క్లియర్ గా కనిపిస్తాయి. బట్ మోషన్ క్యాప్చర్ తీసింది నీకు అట్లా కనిపించదు. హీరోలు కూడా కొంచెం బొమ్మలకు కూడా కనిపిస్తూ ఉంటారు కొన్ని చోట్ల. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మరి మీకేమనిపించింది టీజర్ కింద కామెంట్ చేయండి.